బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏపీ, తెలంగాణకు పాకింది. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తేల్చారు. దాంతో కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టి పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించారు. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్లకు పంపించగా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఫారం నుంచి కోళ్లను సేకరించి భోపాల్ ల్యాబ్ కి పంపించారు. అయితే పంపించిన నమూనాల్లో రెండింటికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా H5N1 తేలిందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. దీంతో కానూరు అగ్రహారం పరిధిలోని కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇక్కడ 3 ఫారాలు ఉండడంతో ఆ కోళ్లను గుడ్లను పూడ్చేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. బర్డ్ ఫ్లూ తేలిన చోట చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు అధికారులు. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇబ్బంది లేదంటున్నారు. ఈ ఊరికి 10 కిలోమీటర్లు పరిధిని సర్వేలెన్స్ జోన్ గా నిర్ణయించారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పౌల్ట్రీలు ఉండడంతో పాటుగా కోళ్లు మృతి చెందడంతో ఆ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ పి ప్రశాంతి అధికారుల్ని ఆదేశించారు. అలాగే కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవసరమైన సూచనలు చేశారు. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే పశు వైద్య అధికారులు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9542908025 కు సమాచారం అందించాలని సూచించారు.